వాళ్ళు ఎట్లనన్నా అనుకోని మా రేవంత్ అని ఇప్పుడే చెప్పిండు నిజంగా కూడా ఆ చీరలు కట్టుకొని పోతే ఊర్లల్లా సంతోషపడుతురు మా ఎక్కలు అన్నారు. మీకు విషయం తెలియదంటే ఇప్పుడు మా రేవంత్ అని ఒక విషయం చెప్పిండు. గతంలో కేసీఆర్ చీరలు ఇస్తే మొత్తం తగలబెట్టేటోళ్ళట, తగలబెట్టి తిట్టుకునేటోళ్ళట. ఇక తెలంగాణ రాష్ట్రంలో 1 కోటి మందికి అంటే అక్కడ అందక 1 కోటి మందికి ఇవ్వాలన్న ఒక ఆలోచనతో గ్రామీణ ప్రాంతాల్లో 65 లక్షల మంది మహిళలు ఉన్నారు కాబట్టి ఇద్దామని అనుకున్నారు. పట్టణ ప్రాంతాల్లో 35 లక్షల మంది, మొత్తం 1 కోటి మందికి అనుకున్నాం. 1 కోటి మందికి ఇస్తే 1 కోటి మందికే ఇచ్చిండేంది రేవంత్ అన్న, మాకెందుకు ఇవ్వలేదు అనే మాట మాట్లాడుకు తిడుతున్నారు. దేనికి ఇస్తలేరు అని తిడుతున్నారు. చీరలు ఇస్తే తగలబెట్టిరు, తగలబెట్టి ఈ చీరలు గిట్లు ఇచ్చిండని చెప్పి కేసీఆర్ని తిట్టిరు. మేమేమో అంటే రేవంత్ అన్న మాకిస్తలేడు అని జనాలు తిట్టుకుంటున్నారు. అంటే మరి ఆ చీర మంచిగా ఉన్నట్ట లేనట్టు ఒక మాట చెప్పండి. అది ఆలోచించాలి. ఎవడో కళ్ళల కాకులు పడుచుకుంటారు వాళ్ళు. ఎందుకంటే వీళ్ళు ఇచ్చిన చీరలు పిల్లల లంగోట్లకు కూడా వణికి రాకపోయేది. ఇలా కలర్ఫుల్ చీరలు ఉన్నాయి. మళ్ళీ అందులో ఒకటి వీళ్ళది ఎట్టుందా అంటే అన్నం ఉందంటే అందులో ఒక గుడ్డు ఉందా అన్నట్టుగా మాట్లాడుతున్నారు. నేను గుడ్డు ఉంటే ఇంకా బాగుండేదని. వేస్ట్ మొహాన్లారా, ఇచ్చిన చీరతోని చాలా చక్కగా హ్యాపీగా తెలంగాణ ప్రజలు ఉన్నారు. ఇవాళ ఇంద్రమ్మ పేరు మీద ఒక చీరని ఇచ్చినాము. ఆ చీరతో అందరు సంతోషంగా ఉండరు. ఆడబిడ్డలు సంతోషంగా ఉండాలన్నాం. మీలాగా ఓట్ల కోసమో దాంట్ల కోసమో పోరాడే పార్టీ కాంగ్రెస్ పార్టీ కాదు. అలా పోరాడితే మీలాగా 3 నాళ్ళ ముచ్చట అయ్యేది, ముడుచుకొని పోయేటోళ్ళం. 140 సంవత్సరాల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీని ఎవరు టచ్ చేయలేరు. దానికి ధీటుగా ఏ పార్టీ కూడా రాదు.